అబ్బాయి పాపం చిలకా గోరింకలా ఉండేవాళ్ళు కదరా. అవును బాబాయ్, ఈ నెలలో దెయ్యాల మునగేది 10వ సంవత్సరం జరుగుతూ పోతే ఎలా బాబాయ్? అది కాదు బాబాయ్, మనుల్లోనూ చుట్టుపక్కల చీకటి పడ్డా గడిగే చల్లద్దని చాటిపోయింది. అవును బాబాయ్. బాబాయ్ చీకటి అడిపోయింది, అడిగి దాటేదట బాబాయ్. ఈ చీకట్లో అడుగు దాటామంటే దెయ్యాల చేతుల్లో సత్యామన్నమాట. అయితే ఈ రాత్రి ఇక్కడే పడుతుంది, తెల్లారి వెళ్ళిపోదాం. ఏంటన్నయ్య టెలిగ్రామ్? అమ్మ కాశీ నుంచి రైల్లో వస్తుందట. అప్పుడేనా? యాత్ర అంతా కట్ షాట్ చేసుకుని వచ్చేస్తుందన్నమాట. చూడు లక్ష్మి, కాశీకి వెళ్ళిన అమ్మ మనసంతా కన్న కూతురు మీదే, అందుకే వెంటనే వచ్చేస్తుంది. నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను స్టేషన్కి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను.